హాయ్ గాయ్స్, ఇవి మన ఇంటికి వచ్చిన కొత్త పిల్లలు. అరటి చెట్టు, ఇదేమో రణపాల. బాగుంది కదా, హెల్త్కి చాలా మంచిదంట. బిఫోర్ మెస్సీ గార్డెన్ అన్నమాట ఇది. ఆకులన్నీ రాలి చెత్తగా ఉంది. దీన్ని మనం ఇలా నీట్గా చిమ్మేసి ఇలా రెడీ చేసాము. ముగ్గు చెక్కలు పెట్టినట్టు. మన ఉసిరి చెట్టు కాయలు ఉన్నాయి, తెంపాలని ఆల్మోస్ట్ 1 month నుంచి చూస్తున్నాం. అవేమో కొన్ని పడిపోయి పాడైపోతూ ఉన్నాయి. ఇంక ఈరోజు కోసేద్దామని చెప్పి ఇవి కోస్తున్నా. ఒక చేత్తో కోస్తూ ఇంకో చేత్తో వీడియో తీయడంలో ఉన్న కష్టాలు అన్నమాట ఇవన్నీ. ఇట్స్ ఓకే. అన్నీ కింద పడున్నాయి. వీడియో కోసం మా అమ్మని అన్నీ తీయొద్దు, అలాగే ఉంచని చెప్పాను. ఇక్కడెక్కడో పడ్డా అన్నీ వెతుక్కొని ఏరుకోవాలి. ఇప్పుడు చెట్ల పాదుల్లో కూడా ఉన్నాయి, కనిపించిందా మీకు? నీట్గా అన్నిటినీ ఏరేసామన్నమాట. వీటిని క్లీన్ చేయాలి, పుల్లలన్నీ తీసేయాలి. తీసాక ఇలా ఉంటాయి. ఇది వేస్ట్ నాదే, కొట్టేసిన కొమ్మలన్నీ అడబడేస్తాం. దానిలో నుంచి దేవసేన పుల్లలు ఏరినట్టు వాటన్నిటిని ఏరాలన్నమాట కట్టెల పొయ్యి కోసం. తెలుసుగా మీకు ఇవి శంకు పూలు. ఒక చెట్టు 2 చెట్లు ఉన్నాయి. వాటికి నీట్గా డైలీ ఒక 10 flowers అలా అప్రాక్సిమేట్గా వస్తూ ఉంటాయి. ఇవి శివయ్యకు బాగా ఇష్టం, అందుకని డైలీ కొన్నన్నా వస్తూ ఉంటాయి. మేము వాటిని కోసి శివయ్యకి పెడుతూ ఉంటాం. చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిదంట. టీ పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడు పెట్టలేదు కానీ పెడితే తాగాను. ఇవి వచ్చేసి చుక్క మల్లి, చాలా బాగా కనిపిస్తుంది వీడియోలో చెట్టు. కొన్ని చుక్క మల్లి, ఇది కూడా రీసెంట్గా నాటిన, కొనుక్కొచ్చాం నర్సరీ నుంచి కాగడాలు. పెద్ద టాస్క్ ఏంటంటే వీటినన్నిటిని తీసుకెళ్ళి ఒక దగ్గర డంప్ చేసి వాటిని కాల్చాలి. దాని పక్కన కూర్చుంటే దానికంటే నేనే చిన్నగా ఉండేటట్టున్నా. చిన్నగా ఒక్క చోట చిన్నగా స్టార్ట్ చేసాం. అసలు పెద్ద మంట అయిపోయింది. అదంతా ఏదో పెద్ద భోగి మంటలాగా. ఆల్మోస్ట్ దాని పక్కన ఉన్న పంప్ అంత హైట్ వచ్చేసింది మంట. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ సేఫ్ కార్నర్. తర్వాత అది మోటివేషన్తో ఏరుకున్న పుల్లలన్నింటినీ కలిపి కట్టెల పొయ్యిలో